ఇవాళ వరంగల్ జిల్లాలో నాకంటూ ప్రత్యేకమైన స్థానం భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. దాన్ని గౌరవంగా దానికోసం నేను పనిచేస్తా. ఖచ్చితంగా నా వంతు భారతీయ జనతా పార్టీ ముందు పోవడంలో నా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆ కార్యవర్గ సభ్యుడు పదవి కూడా రాకుండా మీ వరంగల్ జిల్లాలో సీనియర్ బీజేపీ నాయకులు అడ్డుపడ్డారని కూడా ప్రచారం జరుగుతుంది. వాస్తవేనా? తప్పకుండా. అంటే ఎవరికైనా మన ప్లేస్లో కొట్లాడతారు కదా, నాకు కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కావాలని అడుగుతారు కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసిర్రు. తర్వాత అదే జిల్లా పార్టీ కూడా వాళ్ళకి సంబంధించిన మనిషికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వస్తే బాగుంటుంది, రేపు నరేష్ తోటి అయితే తట్టుకోలేము ఎందుకు అనే ఆలోచన చేస్తారు కాబట్టి మనం ముందు పోవడం ఇష్టం లేదు కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసినా నేను అదే అంటున్నా, రాష్ట్ర పార్టీ నరేష్ దగ్గర ఆ స్కిల్ ఉంది, ముందుకు తీసుకుపోగలుగుతాడు, రేపు పార్టీకి ఉపయోగపడతాడని ఇలా అనౌన్స్ చేసిర్రు. దానికి నేను బాధ్యతగా దాన్ని గౌరవిస్తూ పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పని చేస్తానని నేను అనుకుంటున్నాను. వరంగల్ పట్టణంలో మీ సొంత అన్న బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. అవును. మీరు ప్రస్తుతానికి బీజేపీ పార్టీలో ఉన్నారు. అవును. అన్న బీఆర్ఎస్, తమ్ముడు బీజేపీ. ఏంటి అసలు రాజకీయంగా మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? అంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం మా ఫ్యామిలీనే ఒక పార్టీలో అన్న, ఒక పార్టీలో తమ్ముడు లేడు కదా, చాలా కుటుంబాలలో ఉన్నారు. ఏ రోజు మా అన్న నేను అడగలేదు, నన్ను కూడా మా అన్న ఇప్పుడు మీరు అడిగిరు ఈ క్వశ్చన్, కానీ ఏ రోజు కూడా నువ్వు భారతీయ జనతా పార్టీలో ఎందుకు కొనసాగుతానో టీఆర్ఎస్ పార్టీలకు రాని ఆయన అడగలేదు, నేను అడగలేదు ఆయన భారతీయ జనతా పార్టీలకు రాలేదు. ఎందుకంటే వాళ్ళ సొంత విషయము, ఎట్లా పోతే బాగుంటుందని వాళ్ళ ఆలోచన విధానం బట్టి పోతారు కాబట్టి ఇదైతే నేను పెద్దదిగా ఆలోచించలేదు. కొత్త క్యాడర్ తయారవ్వాలన్నా, కొత్త నాయకత్వం తయారవ్వాలన్నా మీలాంటి వాళ్ళని చూసి ఎలా తయారవుతుంది అసలు నాయకత్వం? అన్నతోటి తిరగాలన్నా, తమ్మునితోటి తిరగాలన్నా, అసలు ఎక్కడ తిరగాలి? నాతోటి ఎక్కువ తిరిగే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, నరేష్ అన్న మంచి పార్టీలో ఉన్నాడు, మంచిగా సర్వీస్ చేస్తున్నాడు. మన లక్ష్యం ఒకటి వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు కాబట్టి ప్రజలు ఎక్కువ భారతీయ జనతా పార్టీ వైపే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ గురించి ఏమనుకుంటుందో అన్న తీసుకొచ్చి తమ్ముడు చెప్తాడు, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గురించి ఏమనుకుంటుందో తమ్ముడు తీసుకుపోయి అన్న చెప్తాడు. వీళ్ళిద్దరి వల్ల ఒక చీకటి ఒప్పందం ఉందనేసి రెండు పార్టీల మధ్యన ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం కాదంటారా? అసలే వాస్తవం కాదు. ఎందుకంటే మేము ఎప్పుడు కలిసినా రాజకీయ విశ్లేషణ ఎప్పుడు చేయము, ఏ విషయాలు మాట్లాడుకోము. మా కుటుంబ విషయాలు, మా మంచి చెడులు, మా ఓన్లీ ఇంటికి సంబంధించిన విషయాలే మాట్లాడతాం, కానీ రాజకీయ విషయాలు మాట్లాడడం. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే మా ఇంట్లోనే డిబేట్ జరుగుతుంది. కేసీఆర్ గొప్ప అని ఆయనే, మోడీ గారు గొప్ప అని నేనని, అవసరమైతే ఒక చిన్న వివాదం జరుగుతుంది. కానీ ఆ చీకటి ఒప్పందాలు చేసేంత స్థాయి లేదు, చీకటి ఒప్పందాలు చేసి ఇప్పుడు చేసే అవసరం కూడా మాకు లేదు.